హై వ్యూర్స్, ఎలా ఉన్నారు? సో ఒక 2 days బ్యాక్ డిసెంబర్ 3 అనుకుంటా ఎల్ఐసి అయితే ఒక కొత్త ప్లాన్ని లాంచ్ చేసిందండి, బీమా కవచ్ అని. ఇది ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని కొత్త ఫ్యూచర్స్ని తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇంతకుముందు కూడా చాలా టర్మ్ ప్లాన్స్ ఎల్ఐసిలో ఉన్నాయి, కానీ బట్ ఈ ప్లాన్ అనేది చాలా బాగుంది. సో అందుకే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రీమియం ఎంత పడుతుంది మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఇది ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి, బీమా కవచ్, ఎల్ఐసి బీమా కవచ్ అనేది. సో ఈ ప్లాన్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏజ్ ఇవి కానీ చూసినట్లయితే ఎవరైతే 18 years నుంచి 65 years మధ్యలో ఉంటారో వీళ్ళు ఈ ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ 25 years అనుకోండి, ప్లాన్ తీసుకోవచ్చు. అదే 16 years అనుకోండి, ప్లాన్ ఇవ్వలేము. ఒక 70 years అతనికి ప్లాన్ ఇవ్వలేము. 65 అయితే ఇవ్వచ్చు, అట్లా అనమాట. సో టిల్ 18 నుంచి 65 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ప్లాన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే మనం ఒక టర్మ్ వాళ్ళ ఏజ్ 100 years వరకు పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ 50 years ఉన్నప్పుడు ఈ టర్మ్ ప్లాన్ తీసుకుంటే తన టర్మ్ని 80 వరకు కానీ 90 వరకు కానీ 100 వరకు కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనము ఆ టర్మ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జిట్ ఏజ్ 100 years వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాన్లో మనకి 2 options అయితే ఉన్నాయండి, కవరేజ్ ఆప్షన్స్ అంటారు వీటిని. సో ఒకటి ఏంటంటే లెవెల్ సమ్ అష్యూర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. రెండోది ఏంటంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంటంటే మనం ఒక 2 crores ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, 2 crores అంతే. ఒక 4 crores తీసుకుంటే 4 crores, 3 crores తీసుకుంటే 3 crores. అంటే మనం ఒక సమ్ అష్యూరెన్స్కి ప్లాన్ తీసుకోవాలంటే అది లెవెల్ సమ్ అష్యూర్ అనే ఆప్షన్ ద్వారా తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు నా ఏజ్కి అండ్ నా ఇన్కమ్కి నాకు ఒక 2 crores సరిపోతాయి. బట్ ఫ్యూచర్లో నాకు 3 crores కావాల్సి రావచ్చు, లేదా 4 crores కావాల్సి రావచ్చు, అలా ఉంటుంది కదా. సో అందుకని ఏంటంటే ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే దీంట్లో మనం ఒక 2 crores ప్లాన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ 2 crores అనేది ఒక గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. నా సమ్ అష్యూరెన్స్ 2 crores నుంచి 4 crores పెరుగుతూ వెళ్తుంది. దీనికి కొన్ని క్రైటీరియాస్ వాళ్ళు ఇచ్చారు. ఎలా అంటే స్టార్టింగ్ 5 years పెరగదండి, 6th year నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది. ఓకే, అలా 10 yearsలో 100% అయిపోతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు 2025 నేను తీసుకున్నాను. సో 2030 వరకు కూడా నా సమ్ అష్యూరెన్స్ 2 crores ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 10 years పాటు ఇంక్రీజ్ అవుతుంది. సో 10 yearsలో ఏమైపోతుంది, నా 2 crores కాస్త 4 crores వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత నుంచి మిగిలిన ఇయర్స్ అంతా నాకు 4 crore అష్యూరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగా. అండ్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3 type ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఒకటి వచ్చేపాటికి ఏంటంటే సింగిల్ పేమెంట్, అంటే మొత్తానికి కలిపి ఒకేసారి నేను పేమెంట్ చేసేస్తాను. ఒక్క పేమెంటే, ఇయర్లీ వన్స్ కాదండి, ఒక్క పేమెంటే చేసేస్తాను, దట్స్ ఇట్. నాకు నా టర్మ్ అంతా కవరేజ్ ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే లిమిటెడ్ పే ఆప్షన్ ఉంది. లిమిటెడ్ పే అంటే 5 years కావచ్చు, 10 years కావచ్చు, 15 years కావచ్చు, ఇలా పే చేస్తాను. బట్ నా కవరేజ్ అనేది నేను ఎంతవరకు పెట్టుకుంటానో అంతవరకు ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 25 years ఉన్నారు ఒక వ్యక్తి, ఒక 2 crores ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అతను ఒక 10 years లిమిటెడ్ పే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తనకి 35 years వచ్చే వరకే పేమెంట్ చేస్తాడు. కానీ కవరేజ్ మాత్రం తను ఒక టర్మ్ సెలెక్ట్ చేసుకుంటాడు కదా. ఫర్ సపోజ్ 70 years వరకునో 80 years వరకునో ఆ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ టర్మ్ అయ్యేంత వరకు కవరేజ్ ఉంటుంది, కానీ పేమెంట్ మాత్రం ఈ 10 yearsలో కంప్లీట్ చేసేస్తాడు, అలా అనమాట. ఇంకా 3వ ఆప్షన్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియం. సో ఇదేంటంటే మనం ఎంతవరకు అయితే టర్మ్ పెట్టుకుంటాము. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 40 years నేను టర్మ్ పెట్టుకున్నాను, 50 years టర్మ్ పెట్టుకున్నాను అంటే 50 years పాటు నేను పేమెంట్ చేసుకోవాలి. ఇది కాకుండా మనం పేమెంట్ చేసే మెథడ్స్ ఉన్నాయి కదండి, లైక్ క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ. అలాంటి దీంట్లో వచ్చేపాటికి నేను చూసిన వెబ్సైట్లో మాత్రం హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇందాక మనం చెప్పాం కదండి, దీంట్లో కొత్త బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. చూసుకున్నట్లయితే లైఫ్ స్టేజ్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఫర్ సపోజ్ ఒక అన్మ్యారీడ్ పర్సన్, ఒక యంగ్ ఏజ్లో ఉన్న ఒక పర్సన్, ఒక 25 years అలా ఏజ్ ఉన్న పర్సన్ ఈ ప్లాన్ తీసుకున్నాడు. ఒక 25 years ఉన్నప్పుడు ఆ టైంలో తీసుకున్నాడు ఒక 2 crores. వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ జరగడం, పిల్లలు పుట్టడం, ఇలాంటివన్నీ ఒక స్టేజెస్ కదా. సో ఎప్పుడైతే తనకి మ్యారేజ్ అవుతుందో ఆటోమేటిక్గా 2 crores నుంచి ఆ సమ్ అష్యూరెన్స్ అనేది 3 crore ఇంక్రీజ్ అయిపోతుంది ఒక స్టేజ్. తర్వాత తనకి ఇంకొక చైల్డ్ పుట్టారు అనుకోండి, 3 crores నుంచి అది 3.5 crores అంటే 25% అగైన్ మళ్ళీ పెరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో 50% పెరిగింది, సెకండ్ స్టేజ్లో ఏంటి అనదర్ 25% పెరుగుతుంది. ఇంకొక చైల్డ్ పుట్టంగానే రిమైనింగ్ 25% ఉంది కదా, ఇది వచ్చేస్తుంది. అంటే
ఇంతకుముందు మనం మాట్లాడుకునేది ఏంటి, 5 years వెయిట్ చేసి దాని తర్వాత ఎవ్రీ ఇయర్ 10%, ఇది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్. కానీ ఇక్కడ ఏంటి లెవెల్ అంటే ఆయన ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మారుతున్నప్పుడు కూడా ఈ సమ్ అష్యూరెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. మ్యారేజ్ అవ్వగానే ఒక 50% పెరుగుతుంది, ఫస్ట్ చైల్డ్ రాగానే ఒక అనదర్ 25%, అనదర్ సెకండ్ చైల్డ్ రాగానే రిమైనింగ్ 25%, అలా 100% అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, సమ్ అష్యూరెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇలాగా కొత్త ఆప్షన్ అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ దీంట్లో ఏంటంటే కొన్ని కండిషన్స్ అయితే పెట్టారండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 2 crores ప్లాన్ తీసుకుంటే 1 crore ఈజీగా 50% అంటే 1 crore కదా, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీరు 4 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అప్పుడు ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, 50% అంటే 2 crores ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ మీరు 6 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఇప్పుడు 50% అంటే 3 crores అవ్వాలి కదా, అప్పుడు 3 crores అవ్వదు. మ్యాక్సిమం దీనికి లిమిట్ ఏంటంటే 2 crores మాత్రమే ఇంక్రీజ్ అవ్వజేయగలరు 50%లో. సేమ్ వే మనకి ఫస్ట్ చైల్డ్ జరిగినప్పుడు కూడా మ్యాక్సిమం 1 crore, సెకండ్ చైల్డ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అనదర్ 1 crore, ఇట్లా మ్యాక్సిమం లిమిట్స్ అనేది వాళ్ళు సెట్ చేయడం అయితే జరిగింది. అంటే పెద్ద పెద్ద టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వీటిని మనం కొంచెం గమనించాలన్నమాట. ఓకే. సో ఈ ప్లాన్లో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్స్ చూసినట్లయితే దీంట్లో ఏడి అండ్ డిబి రైడర్ లేదండి. సో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ ఏదైతే ఉంటుందో ఆ రైడర్ అయితే లేదు. బట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఈ రైడర్ అయితే ఉంది. అంటే ఏంటంటే సపోజ్ ఒక పర్సన్ ఒక 2 crores ప్లాన్ తీసుకున్నాడు అండ్ తను వచ్చేప్పటికి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కింద ఈ రైడర్ని యాడ్ చేసుకున్నాడు ఒక 1 crore ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఆ పర్సన్ కనుక యాక్సిడెంటల్ ద్వారా చనిపోయారు అనుకోండి, తనకి నార్మల్గా సమ్ అష్యూరెన్స్ 2 crores ఉంది కాబట్టి 2 crores వస్తుంది, ప్లస్ యాక్సిడెంటల్గా చనిపోయారు కాబట్టి ఈ రైడర్ తను యాడ్ చేసుకున్నాడు కాబట్టి అడిషనల్గా అనదర్ 1 crore అనేది వస్తుంది. అంటే టోటల్ 3 crores అనేది ఫ్యామిలీకి అయితే వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సో దీంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయనుకుంటాను. ఓకే, మ్యాక్సిమం 1 crore వరకు మనము యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ని తీసుకోవచ్చు. ఓకే, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ అయితే లేదండి. ఓకే, అండ్ మనకి ఏదైతే ఫైనల్గా ఇప్పుడు రిస్క్ జరిగింది అమౌంట్ మనకి ఇస్తారు కదా, ఈ అమౌంట్ ఇచ్చేదాన్ని కూడా సెటిల్మెంట్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. అంటే మొత్తం అమౌంట్ ఒకేసారి తీసుకోవచ్చు, లేదా దాన్ని సెటిల్ చేస్తారనమాట. ఒక 5 yearsకి ఎవ్రీ ఇయర్ ఇంత ఇంత అని, లేదంటే 10 yearsకి పార్షల్గా కొంత అమౌంట్ ఒక 10 years పాటు ఇస్తారు. ఎందుకు ఇలా అంటే కొంతమందికి వచ్చిన అమౌంట్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు అన్నప్పుడు ఫ్యామిలీ ఖర్చు పెట్టేస్తారేమో, లేదంటే వాళ్ళ పిల్లలకి ఈ స్టేజెస్లో అమౌంట్ ఎవ్రీ ఇయర్ వస్తే దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోగలరు అని కొంతమంది అనుకుంటే ఈ సెటిల్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. లేదంటే బల్క్గా ఒకేసారి ఆ 3 crores 2 crores 10 crores ఏదైతే మీరు తీసుకున్న సమ్ అష్యూరెన్స్ ఉందో అంత సెటిల్మెంట్ ఒకేసారి అయ్యేలా కూడా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ద్వారా 5 years 10 years 15 years ఇట్లా ఎవ్రీ ఇయర్ సమ్ అమౌంట్ అనేది అకౌంట్కి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎవరైతే నామినీగా పెట్టుకున్నారో ఆ నామినీ అకౌంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మనకు తెలిసిందే మనకి ప్రీమియమ్స్ మనం పే చేసే ప్రీమియమ్స్ కావచ్చు, మనకి వచ్చే రిటర్న్ కావచ్చు, ఏదైనా జరిగి ఆ అమౌంట్ ఏదైతే ఫ్యామిలీకి వస్తుందో ఇవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ కిందే ఉంటాయండి. అండ్ మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ ప్లాన్లో రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఓకే, అండ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్లాన్ని ఆనంద అని ఒక యాప్ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళకి పోర్టల్, ఈ ఆనంద పోర్టల్ ద్వారా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ మనం ఆన్లైన్లో చేయడానికి లేదు, బట్ దీన్ని ఆనంద పోర్టల్లో చేయొచ్చు. అండ్ కస్టమర్స్ కూడా ఇదైతే అంత పెద్ద ప్రీమియమ్స్ అయితే అంత వేరియేషన్ లేవండి. మనం కంపేర్ చేద్దాం కావాలంటే. మీకు ఎల్ఐసి కాకుండా ఇంకా రిమైనింగ్ ఏదైతే వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మ్యాక్స్ లైఫ్లో చూసుకున్నట్లయితే ఒక పాపులర్ ప్లాన్ ఉంది, స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అని చెప్పి. సో ఇది మ్యాక్సిమం మీరు కూడా అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు కదా. సో ఈ ప్లాన్తో కంపేర్ చేస్తే ఎంత వేరియేషన్ ఉంది, ఎలాగ ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. దాని గురించి కూడా మనం ఒక ప్రాపర్ వీడియో అనేది డిఫరెన్షియేషన్ చేస్తూ దానికి ఏంటి అని మనం కంపేర్ చేసుకుంటూ ఒక వీడియో అయితే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు నేను ఏదైతే కంటెంట్ మీతో షేర్ చేసుకున్నానో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ అనేది మిగతా వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళు తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మనము ఈ ప్లాన్ని ఆనందాలోకి వెళ్ళి ఎంత ప్రీమియం పడుతుందో ఒక యావరేజ్గా ఒక 25-26 years ఉండే ఒక పర్సన్ ఈ ప్లాన్ తీసుకుంటే ఎంత ప్రీమియం పడుతుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మనం ఆనంద పోర్టల్లో ఉన్నామండి. సో ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం టర్మ్ ఇన్సూరెన్స్ కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళేసి ఎల్ఐసి బీమా కవచ్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే ప్రీవియస్గా ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆటో పాపులేట్ అవుతాయి. అవి కాకుండా ఏంటంటే మనం కొన్ని డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ నేనైతే ఇక్కడ బేసిక్ సమ్ అష్యూరెన్స్ 1 crore ఇచ్చి సబ్మిట్ నొక్కానండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది.
మనం ఇంతకుముందే ప్రీవియస్గా చెప్పుకున్నాం కదండి, ఈ ప్లాన్లో బేసిక్ సమ్ అష్యూరెన్స్ మినిమం మనము 2 crores సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఓకే, సో అందుకని నేను కావాలని ఇక్కడ 1 crore ఎంటర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో బేసిక్ సమ్ అష్యూరెన్స్ అనేది ఈ ప్లాన్లో మినిమం 2 crores నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం వచ్చేప్పటికి ఎటువంటి లిమిట్ లేదండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లనే ప్రీమియం టైప్స్ 3 టైప్స్ ఉన్నాయండి, రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్ అని. సో రెగ్యులర్ అంటే నార్మల్గా ఇప్పుడు మీరు 50 years టర్మ్ పెట్టుకున్నారు, సో 50 years పేమెంట్ చేయాలి. అలా కాకుండా లిమిటెడ్ అనుకోండి, ఇక్కడ మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ అని చూడండి, అక్కడ మారుతాయి. 5 years కానీ 10 years కానీ 15 years కానీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ అంటే చూడండి 1 వచ్చేసింది అక్కడ. సో ఇలాగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇప్పుడు రెగ్యులర్ మోడ్లోకి వెళ్తున్నాను. నా టర్మ్ వచ్చేపాటికి నేను ఒక 50 years పాలసీ టర్మ్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ 50 అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో నేను పాలసీ టర్మ్ 50 ఎంటర్ చేయగానే ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా 50కి వెళ్ళిపోయింది. అంటే నేను 50 years పాటుగా ప్రీమియంని పే చేయాలని అర్థం అనమాట. ఓకే, అండ్ ప్రిఫర్డ్ మోడ్ చూసుకున్నట్లయితే మనకి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డెత్ సమ్ అష్యూరెన్స్ ఆప్షన్, ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామండి. 2 ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి, లెవెల్ సమ్ అష్యూరెన్స్, ఇంక్రీజింగ్ సమ్ అష్యూరెన్స్. లెవెల్ సమ్ అష్యూరెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ త్రూ అవుట్ లైఫ్ కావాలనుకుంటే నేను లెవెల్ సమ్ అష్యూరెన్స్కి వెళ్ళాలి. ఓకే, అండ్ రిమైనింగ్ నాన్ స్మోకర్, పోలీస్ పర్సనల్ కాదని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ లైఫ్ స్టేజ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, ఎస్ అండ్ నో. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. అంటే ఒక అన్మ్యారీడ్ పర్సన్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, తనకి మ్యారేజ్ అయ్యాక సమ్ అష్యూరెన్స్లో 50% పెరగడము, కిడ్స్ వచ్చాక ఫస్ట్ కిడ్కి 25%, సెకండ్ కిడ్కి అనదర్ 25%, ఇలా వారి యొక్క సమ్ అష్యూరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ప్రజెంట్ అయితే నేను నో సెలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను ప్రీమియము. సో అరౌండ్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి పర్ యానం 39,400 వచ్చిందండి. అండ్ అదే ఇప్పుడు మనం కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్, అసలు ఏం చేంజ్ ఏం లేదండి, 39,400 వచ్చింది. ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి, లేదా అఫీషియల్స్తో మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎనీవే మనం ఒకసారి ఈ ఇలిస్ట్రేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇక్కడ AD&D లేదు, AB మాత్రమే ఉంది, మీకు చెప్పాను కదండి. సో 1 crore నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే త్రూ అవుట్ టర్మ్ మన సమ్ అష్యూరెన్స్ అనేది 2 crores మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియమ్స్ ఎంత వస్తాయో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో నేనైతే ఇక్కడ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 crores రెగ్యులర్, 50 years టర్మ్ పెట్టుకున్నాను. అండ్ AD&D వచ్చేపాటికి నేను మీకు ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా, మ్యాక్సిమం ఇది 1 crore వరకే సపోర్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు 2 crores మెన్షన్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూసారా, ఇది మ్యాక్సిమం 1 crore వరకే మనము AB రిక్వైర్మెంట్ అనేది యాడ్ చేయగలము. ఓకే, నేను అగైన్ దీన్ని 1 crore చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ప్రీమియం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 66,800 రూపీస్ పర్ యానం వస్తుందండి. ఎందుకని, ఇక్కడ మనకి మన యొక్క సమ్ అష్యూరెన్స్ 2 crores నుంచి మ్యాక్సిమం 4 crores వరకు ఇంక్రీజ్ అయితే వెళ్తుంది, కాబట్టి ప్రీమియం కూడా కాస్త ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు ఒకసారి ఇలిస్ట్రేషన్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అనేవి చెక్ చేసి చూద్దాం. సో ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చండి. సో సమ్ అష్యూరెన్స్ అనేది పెరుగుతూ వెళ్తుంది చూడండి. సో స్టార్టింగ్ 5 years 2 crores, దాని తర్వాత 10% పెరుగుతూ 4 crore వరకు వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా ఈ పాలసీ రిలవెంటెడ్గా డౌట్స్ మీకు కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మా ఏజెంట్స్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. సో డిస్క్రిప్షన్లో నేనైతే గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాను. సో దాంట్లో మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే డైరెక్ట్గా మా ఏజెంట్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు నేను ఏదైతే డేటాని మీకు షేర్ చేశానో, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళతో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.